హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆర్టీసీ బస్సుకు తీవ్ర ప్రమాదం, 40 మంది ప్రాణాలు గాలు. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. చిలుకూరులో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన సిమెంట్ లారీ. సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు మండలం సీతాపురం సమీపంలో బుధవారం నాడు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు మండలం సీతారాంపురం సమీపంలో ఈ బుధవారం నాటి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మిరియాలగూడ నుంచి కోదాడ వైపు ప్రయాణికులతో వెళుతున్నటువంటి పల్లె వెలుగు ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన సిమెంట్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ లారీ ఢీకొట్టిన తీవ్రతకు బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న కింద వైపుకు దూసుకు వెళ్ళిపోయింది. అయితే అదృష్టవశాత్తు డ్రైవర్ ఎంతో అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పిందంటున్నారు. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారికి స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి చికిత్స అందజేశారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం కారణంగా కొంతసేపు ఆ మార్గంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ప్రమాదానికి సిమెంట్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా, లేక ఇతర ఏవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తు భారీ ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల మాత్రం ఈ ప్రమాదం తప్పిందనిట్లే తెలుస్తోంది. ఏమాత్రం డ్రైవర్ గనక సమయానికి కంట్రోల్ చేయకపోతే భారీ ప్రమాదమే జరుగుండే అవకాశం ఉందంటున్నారు. ఈ ఘటన వచ్చి సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు మండలం సీతాపురాంపురం సమీపంలో చోటు చేసుకుంది.